సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, వినాయక చవితి ఉండదు, ఉగాది ఉండదు. Guys, welcome to Hyderabad IDs part 4 and let's roll the intro. Guys, హైదరాబాద్ లో మన పీజీ అయినా రూమ్ అయినా కానీ ఫ్రెండ్స్ ఉంటే ఒక రేంజ్ ఉంటుంది, ఫ్రెండ్స్ లేకపోతే ఇంకో రేంజ్ ఉంటుంది. గైస్ ఇది పక్క పీజీలో ఉండే కష్టాలు ఏంటి, అసలు బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉండేది హైదరాబాద్ లో అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అన్నవచ్చు చూడండి గైస్, అన్నప్పుడు మీకు కొంచెం అర్థమైంది. అండ్ సోదా ప్లస్ వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ దగ్గర గైస్. మన ఇంట్లో ఉండే అమ్మ చేతి ఫుడ్ వేరు, హాస్టల్లో ఉండే ఫుడ్ వేరు, అక్కడ క్వాలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ నుంచి కదా, ఏపీ నుంచి అక్కడికి వెళ్ళినా కానీ ఒక 10 to 20% డిఫరెన్స్ ఉంటుంది ఫుడ్లో. అక్కడ టేస్ట్ ఉండదు, ఇక్కడ టేస్ట్ వేరు. అమ్మ చేతి వంట వేరే, అది వేరు అనమాట. ఇది మేజర్ అనమాట ప్రాబ్లం. మనకు కావాల్సిన ఉండదు, కొన్ని ఉప్పు ఉండదు, కొన్ని చట్నీ కారం ఉండదు, సప్ప ఉండదు, సాంబార్ పోతుంది, మిగిలిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు జాబ్ పర్పస్ వెళ్ళారు అనుకోండి, అంత ఫ్రెషర్స్ అయినా మనకు వచ్చేది 50K or 25K, బిలో 30K. ఐటీ అయితే 30, అదే 25, నాన్ ఐటీ అయితే 15. ఇందులో మనకి 5K యావరేజ్గా 5K అయితే మనకు హాస్టల్కి ఉండేది, హాస్టల్ కానీ పీజీ కానీ. రూమ్ అయినా అంతే, రూమ్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే మనం ఫుడ్ మనం కుక్ చేసుకోవాలి కాబట్టి పీజీ అయితే మాత్రం మినిమం 5K ఉండదు అన్నమాట రెంట్. అక్కడ మనకి టాయిలెట్ సరిగ్గా ఉండదు, ఉంటే వాషింగ్ మిషన్ ఉంటే ఒకటి పని చేయాలి, వైఫై రాదు, తక్కువ ఫెసిలిటీస్ అని లిఫ్ట్ పని చేస్తే మందులు ఆగిద్దా పోయిద్దా కింద పడిద్దా ఊడికింది లేదనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి రెంట్ తక్కువ ఉంటాయి. ఒకవేళ రెంట్ ఎక్కువ ఉందనుకోండి గైస్, మనకు వచ్చే శాలరీ రెంట్ ఎక్కువ పే చేస్తే మనకి సేవింగ్స్ ఏముంటుంది, మ్యాక్సిమం ఇంటికి డబ్బులు పంపాలి కాబట్టి డాక్టర్ తప్ప దేనికి డబ్బులు పంపలేము మనం. ఏదైతే పక్క నాకు తెలిసి ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ మెయిన్గా అంతగా మన ఊర్లో ఉంటాం వేరు, అక్కడికి వెళ్ళి పీజీలో ఉంటాం వేరు. ఎవరుంట ఫ్రెండ్స్తో ఉంటే మనం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ షేర్ చేసుకుంటాం, బయటకు వెళ్తాం కాబట్టి కొంచెం మూవ్ ఆన్ అయిపోవచ్చు. బట్ సింగిల్గా ఉంటే ఏ స్టాక్స్ అనేవి వస్తాయి, అది ఇది ఫ్యూచర్లో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి మనం చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ మనకి ఎక్కువ ఉండదు అనమాట. పీజీలో అయితే మన ఇంటికాడ చేసే గోల వేరు, మా ఇంటి పక్కన పిల్లలు అమ్మ నాన్న అందరూ ఉంటాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అక్కడ లోన్లీనెస్ బాగుంటుంది అనమాట. చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, ఏముండదు. ఇంకోటి ఫ్రెండ్స్ గా, ఐ మీన్ రూమ్మేట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, మన ఫ్రెండ్స్ అయితే నో ప్రాబ్లం. అదే మనం సింగిల్కి వెళ్తే మాత్రం రూమ్మేట్స్ ఉంటారు మన రూమ్ షేర్ చేసుకోవాలి. మ్యాక్సిమం 3 share 5 share రూమ్స్ ఉంటాయి కదా అక్కడ. సో మనం పర్సనల్ ఐటమ్స్ లైక్ ల్యాప్టాప్స్, మొబైల్స్ పోయే ఛాన్స్ ఉందన్నమాట. ఒక తెలియదు, నమ్మకూడదు అని తెలియదు, అసలు వాడు ఎవడు అకౌంట్ వచ్చా ఏం తెలియదు, దుట్టుకోకపోతే ఎవడు ఆ రూమ్లో సీసీలు కూడా ఉంటాయి కాబట్టి మనకి దానికి అదొక భయం. మళ్ళీ పోతే అది మ్యాక్సిమం 30-50K ఉంటుంది ల్యాప్టాప్, పోతే 50K వరకు పోయినట్టు 5,000 రెంట్ కోసం. ఇదో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. వాడికి చాలా మందికి తెలుగు రాదు. ఒకరికి తెలుగు వస్తే, ఒకరికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే హిందీ రాదు, హిందీ వస్తే తెలుగు రాదు, ఒకరు ఉర్దూ రాదు. ఇవన్నీ ఉంటాయి అనమాట. మన రూమ్లో వేరే వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు నమ్మొచ్చు నమ్మకూడదు, ఎన్ని మైండ్లో రన్ అవుతా ఉంటాయి. ఈ మేజర్ ప్రాబ్లమ్స్. 6:30లో లేచాం అనుకోండి, ఏ బాధ ఉండకుండా ప్రశాంతంగా స్నానం చేసి ఫుడ్ తిని బ్రష్ చేసి 1 to 2కి వెళ్ళి ఆఫీస్లో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. ఈ కర్మగాళ్ళకి 6:30 తర్వాత లేచారే అనుకోండి, ఇంకేముండదు, మనకి పెద్ద క్యూ ఉంటుంది అనమాట అక్కడ దాకా. మనకి 1కి 2కి పోవాలంటే అట్లా బతుగా ఉండాలి. మా ఫ్రెండ్ చేద్ది, అన్నా నేనేం పాపం చేశానన్నా, నా జీవితం ఇలా అయిపోయింది, ఏందిరా నా బతుకు ఎంత కష్టపడి వచ్చింది, ప్రశాంతంగా 1 to 2 కూడా పూసుకోలేకపోతున్నాను అనిపించింది అనమాట. అదొక మేజర్ ప్రాబ్లమ్స్ గైస్. మనకి షేరింగ్ ఉంటే మాత్రం పెద్ద క్యూ ఉండేది 6:30 తర్వాత. సో మనం లైన్ నిలబడాలన్నమాట. మనకి ఆ సినిమాలో బ్రహ్మాండంగా నిలబడతాం కదా, అది నిలబడాలి గైస్. మనం లోన్లీ ఉంటాం కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటాం, ఆలోచిస్తూ ఉంటాం, చేయాలా వద్దా, చేస్తే ఎలా ఉండద్దు, అసలు ఇంటికి వెళ్ళినా వద్దా, ఇంటికి వెళ్తే వాళ్ళతో ప్రాబ్లం, ఎందుకు వచ్చాను చుట్టుపక్కల వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. మనం వచ్చేది ఎందుకు, ఇంటికి వాళ్ళు బాగా పల్లెకి ఇక్కడికి వస్తాం, ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తే వేరేది. మనకు జాబ్ రాదు, ఒకవేళ జాబ్ వచ్చినా కానీ మనకు వచ్చే సేవింగ్ చేయడానికి ఏమి ఉండదు. మనకి ఎక్స్పెన్స్కి మ్యాక్సిమం హైదరాబాద్ ఉంటాం కాబట్టి మినిమం 5K అయితే మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అండ్ 5K ఇక్కడే వెళ్తాను, ఇంక వచ్చే 5K మన ఇంటికి పంపించాలి. సో ఎలా ఉంటుంది అనమాట హైదరాబాద్లో. మీరు అనుకున్నది సింపుల్ ఏమి ఉండదు హైదరాబాద్లో. మన పీజీ కష్టాలు అనేది బ్యాచర్కి తెలుసు. అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడు అనాథగా అల్లాడిపోయాడు. 10 మందికి వెండి కంచాల్లో అన్నం పెట్టాల్సిన వాడు అన్నం కోసం ఆకలితో ఎదురు చూశాడు. పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నా బిడ్డ ఫుట్పాత్ల మీద పడుకున్నాడు. అండ్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను వెళ్ళా 2 months ఉన్నా హైదరాబాద్, లాస్ట్ 2 months హైదరాబాద్లోనే ఉన్నాను నేను. అక్కడ ఒకటే ఎక్కడి నుంచి వస్తారు అందరూ, ఒకళ్ళు వస్తూ ఉంటారు పాపం, వాళ్ళు బాధపడడం చాలా మంది చూసాను అనమాట.
అంటే మేము బ్యాచ్ వెళ్ళాం కాబట్టి మాకు అంత ఏం అనిపించలేదు. నేను చాలా మంది చూశాను, బాధపడతారు, చెబుతారు అది బ్రో ఇలా బ్రో అని, ఇలా ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ అలాగా. సో మీరు వెళ్ళే ముందు ఒకసారి ఫాలో అవ్వండి గైస్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అన్ని. కొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ, ఎలా ఉండాలో తెలిసిపోద్ది. అయితే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరూ అయితే ఈ సిరీస్ అయితే మస్ట్ వాచ్ గైస్. హైదరాబాద్ డైరీస్ అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అక్కడ ఉండాలా ఉండకూడదని. అండ్ నేను హైదరాబాద్ వెళ్ళొద్దని చెప్పాను గైస్. హైదరాబాద్ వెళ్ళండి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట మన 2 స్టేట్స్లో. సో మీకు కానీ మన కంటెంట్ కొంచెం యూస్ఫుల్ అయినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ ఒక లైక్ కొట్టండి, మీరు చూస్తాం కానీ లైక్ లేదు, షేర్ చేయవు. షేర్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.